హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ బల్కంపేట్ టెంపుల్కి వెళ్ళబోతున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఫుడ్ ప్లేస్కి వెళ్ళి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో మా దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఈరోజు వెన్స్డే కదా, అసలు రష్ే లేదు. ఇప్పుడు నెక్స్ట్ మేము మాదాపూర్కి వెళ్తున్నాం అనమాట. ఆ కెఫే నేమ్ ఏంటంటే బ్రూ బైట్ బిస్ట్రో అనుకుంటా. అరే ఏం చెప్తున్నానే, ఇవే తగ్గించుకుంటే మంచి. బ్రూ బైట్ బిస్ట్రోకి వచ్చాము. ఒక పిజ్జా ఇంకా థాయ్ రైస్ బౌల్ ఆర్డర్ చేశాను. అసలు టేస్ట్ అయితే సూపర్, చాలా చాలా సూపర్ ఉంది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఆ బౌల్ అయితే థాయ్ నాన్ వెజ్ బౌల్ తీసుకున్నాను. క్రేజీ ఉంది. నేను ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఈ ప్లేస్కి వచ్చినందుకు. నెక్స్ట్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నా. పిజ్జా కూడా చాలా చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మాక్టైల్స్ కానీ కాఫీ కానీ ఇవైతే ఏం ట్రై చేయలేదు. తిన్న ఫుడ్ అయితే మాకు చాలా చాలా నచ్చింది. సో నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నాను ఆ వ్లాగ్. ఇప్పుడే నేను ఆఫీస్కి వచ్చాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. సో రండి వెళ్దాం. ఇప్పుడు కాస్త ఫన్ చేయాలి. అంటే ఇమ్రాన్తో కాస్త తెలుగు మాట్లాడిద్దాం. ఇమ్రాన్, అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం బోలో. समझ नहीं आता, बोलो. अल्लम अनुपमा अनुपमा नेम, हीरोइन का नाम. हीरो का नाम है. अरे अल्लम बेल्लम अनुपमा ना पेल्लम अनुपमा. అల్లం వెల్లం అనుపమ నా పెళ్ళం మీన్స్ నా బీబీ, నా బాబీ. బీబీయో బాబీయో ఎవరితో ఒకత్తులే. समझ में नहीं आ रहा. అరే బీబీ బాబీ బోలో. అనుపమ బెల్లం చిచ్చి, అనుపమ పెళ్ళం. అరే మనిషి పశువా? ఇతో మాట్లాడు నాకు రాట్లా. అనుపమ చిచ్చి అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం బోలో. नहीं आ रहा. అల్లం బెల్లం అశోక్ నా పెళ్ళం బోలో. అల్లం బెల్లం రాకేష్ నా పెళ్ళం. అల్లం బెల్లం రాకేష్. ఇదిగో రాకేష్ కరెక్ట్ టైంకి వచ్చాడు. ఇదిగో రాకేష్ నా పెళ్ళం మీన్ मतलब ये ना राकेश आपका बीबी बाबी है. नरसिम्हा एक बार इधर आओ. आपको హిందీ ఆతా? ఈ భాషలో ఏదో ఒకటి చెప్పు వీళ్ళకి, ఏదో ఒకటి మాట్లాడు. భాష ఏంటి మీది పేరు? ఓకే పర్లా చెప్పు, ఏదో ఒకటి మాట్లాడు, ఏం కాదులే. కాయ కర్రే చో. హాయ్ హౌ ఆర్ యు? ఫైన్. అరే పక్కన చెప్పాలరా. హాయ్ హౌ ఆర్ యు అంటే పక్కన ఫైన్ చెప్పాలి. అది ఆడికి ఫైన్ కూడా నువ్వే చెప్తే ఏంటి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వాట్ ఆర్ యు డూయింగ్? ఇంకా ఫైన్. యువర్ కంటిన్యూ స్లీపింగ్ ఆన్ మై వర్క్ ప్లేస్ టుడే. आप मेरे को हिंदी सीखो ना, सीखना ना. बोलो हिंदी. क्या बोलना है? कुछ भी बोलो, मैं रिपीट करता. आपका नाम అల్లం है? నిజాం है. ఓకే, మా డాడీ అల్లం చేస్తారు దాన్ని. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. हम नाम से प्रसिद्ध है ना, ప్రసిద్ధ్ मतलब यानी फेमस. ప్రసిద్ధ్. ఓకే, ఆహా. అమ్మని అమ్మ, నాకు వచ్చిందో, నాకు హిందీ వచ్చింది. ఏం చేద్దామంటావు మరి? బాబాయ్ గారు ఇరగ మాట్లాడతారు ఇప్పుడు హిందీలో. బాబాయ్ గారు ఆప్ క్యా కర్తే కర్రే. ఇప్పుడు బడా బడా హిందీ మాట్లాడేవాడు వచ్చాడు పెద్దన్న. చెప్పరా హిందీలో చెప్పురా. హైదరాబాద్లో పుట్టావు, హైదరాబాద్లో పెరిగావు, హైదరాబాద్ బిడ్డవి, మాట్లాడరా. అరే నువ్వే ఇంగ్లీష్లో చెప్పరా మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్. ప్రీతి కాస్త నువ్వైనా మాట్లాడవే హిందీలో. ఇవి చిక్కుడుకాయలా? ఏవి చూపి. వావ్, తినేచ్చా కూర వండుకొని. నేను డైలీ ఆఫీస్కి వస్తారు కదా, ఆఫీస్కి వస్తే తెలియకుండానే వర్క్స్ ఉన్నప్పుడైతే ఫన్. వీళ్ళందరూ ఉన్నారనుకో, ఇంకా ఏదో ఒకటి వాళ్ళు మోస్ట్లీ హిందీ వాళ్ళే ఉంటారు కాబట్టి హిందీలో మాట్లాడుకుంటూ సరదాగా అప్పుడప్పుడు. ఇంత ముందైతే క్రికెట్ కూడా ఆడేవాళ్ళం. నేను బ్యాటింగ్ బౌలింగ్ మనం వీకే, కానీ పాపం
మేడం కదా అని చెప్పి నేనే గెలిపించేలా, నేను ఎటు కొట్టినా వదిలేస్తూ ఉండేవాళ్ళు, 4, 6 వెళ్తూ ఉండేవి. ఇవాళ కూడా ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఒక దాబా అనమాట. ఇంత సెంటర్లో అమీర్పేట్లో కూడా అంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయంటే చాలా గ్రేట్. అది లోపల ఉంటుంది, ధరంకరం రోడ్. ప్లేస్ పరంగా అంత బాగోదు, అంబియన్స్ చూసి వెళ్ళాలని లేదు, కానీ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఇట్స్ వెరీ రీజనబుల్ అనమాట. సో ఈరోజైతే అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను. సో మీ అందరికి కూడా ఒక ఆనిముత్యాన్ని చూపిద్దాం అన్నట్టు నాకు అనిపించింది. వాళ్ళని వదిలేకుండా ఇంకాస్త ఫన్ చేద్దాం కాసేపు, సరదాగా వెళ్ళి. అయ్యప్ప ఏదో తవ్వుతున్నాడు డీజే టిల్లు సినిమాలో లాగా. రాధిక చేస్తుంది కదరా సినిమా టిల్లు, డీజే టిల్లు. అచ్చం క్యారెక్టర్ సరిపోయింది. అదే ముక్కరా, అదే ఓకే. జామకాయ, జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు సామాన్లు బాగుండాలంటే. మా ఆఫీస్ వాళ్ళు ఇంత మంచి పనులు కూడా చేస్తారని నాకు ఈరోజే తెలిసింది. మా ఆఫీస్లో అయితే మొత్తం బయట చాలా స్పేస్ ఉంటుంది, ఫుల్ గాలి వచ్చి అంతా బాగుంటుంది. అసలు నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా? కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ ఏమేం ప్లేసెస్ వెళ్ళాలి అన్నట్టు, ఆర్ నెక్స్ట్ ఏమేం వీడియోస్ చేయాలి అన్నట్టు, కంటెంట్ ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని రాసుకుంటున్నాను. ఏమైనా మంచి ఫుడ్ ప్లేసెస్ మీకు కనుక తెలిస్తే కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. మా ఆఫీస్ కళాఖండాలన్నీ ఇలా చూస్తూ ఉంటాను, ఎవరు ఏం చేస్తున్నారు చక్కగా. సమీర్ అంకుల్ హాయ్ బోలో. ఈరోజు చాలా రష్ ఉంది. నేనైతే ఎప్పుడు జీరా రైస్, దాల్ మాత్రం క్రేజీ ఉంటుంది. అదే కాకుండా పుల్కా, చికెన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ వేరేవేం ట్రై చేయలేదు కదా, వాళ్ళని అడిగి ఏం టేస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇక్కడ అడిగితే నాన్ వెజ్ మీల్స్ ఇంకా పుల్కా, పంజాబీ చికెన్ తడకా ఫేమస్ అని చెప్పాడు. ట్రై చేసేద్దాం. నా ఫేవరెట్ పప్పు పక్కా ట్రై చేయాలి కాబట్టి ఇక్కడ సేమ్ టేస్ట్ అసలు ఏం మారలేదు. నాన్ వెజ్ మీన్స్ చికెన్ కర్రీ అనుకుంటాం, అప్పడం, రైస్, ఇందాక మీకు చూపించాను కదా వీడియోలో, సో అవన్నీ ఇచ్చారు. పుల్కా ఇంకా పంజాబీ చికెన్ తడకా కూడా ఆర్డర్ చేసాము. సో కర్రీ ఎక్కువైపోతుంది కాబట్టి జీరా రైస్ ఆర్డర్ చేద్దామా అన్నట్టు అనుకుంటున్నాము, చూడాలి. రోటీ ఇంకా చికెన్ కర్రీ తింటున్నాను. ఇందాక మనకి మీల్స్లో ఇచ్చిన చికెన్ వేరే, ఇది పంజాబీ చికెన్ తడక అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఫేవరెట్ జీరా రైస్ వచ్చేసింది. పప్పు ఉంది, చికెన్ ఉంది, రెండిట్లో ట్రై చేస్తాను, టేస్ట్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది అనమాట, చాలా డేస్ అయింది తిని. యాక్చువల్గా ఎప్పుడు చాలా బాగుంటుంది, ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువైంది. మీల్స్లో చికెన్ పీసెస్ తినలేకపోయాను, వదిలేసాను. మొత్తం అంతా కంప్లీట్ చేసేసా. నాకు జనరల్గా అంత భోజనం ఎంత బాగున్నా పెరుగు బాగుంటే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఇక్కడ పెరుగు అంతేం నచ్చలేదు, అదేమీ సర్లే, ఇట్స్ ఓకే. అన్నీ బాగుండాలి ప్రతి చోట అంటే అవ్వదు కాబట్టి ఏదోట్లే అని ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. ఇక్కడ పరమ్స్ కిచెన్కి వచ్చి మీరు కనుక బాగీ వ్లాగ్స్ అని చెప్తే మీకు 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో మీరు పక్కా వచ్చి ఇక్కడ తినండి, ఓకేనా? నా పేరు చెప్పి, నా ఛానల్ పేరు చెప్తే మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. ఇరమ్మంజిల్ మాల్కి వచ్చాను. ఇక్కడ ద కాఫీ కప్ అని ఉంటుంది. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో రావాలి అని అనుకుంటున్నా కానీ నేను ఎప్పుడు రాలేదు, బయట నుంచే చూస్తూ ఉండిపోయేదాన్ని. మీకు మొత్తం చూపిస్తాను ఒక సెకండ్. ఎడిట్ చేస్తూ కాస్త ఫుల్ హెడ్ఏక్గా అనిపించింది. సో కాఫీ తాగాలనిపించింది. బ్రౌనీ మోకా ఆర్డర్ చేశాను. బ్రౌనీ మోకా చెప్పాను, బ్రౌనీ కాఫీ. సో మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.